కార్ ని డ్యామేజ్ చేయడము అండ్ ఇది జరుగుతుంది. అండ్ కొన్ని రోజుల క్రితం కూడా కొట్టడం చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మనకు ఎక్కువ ఆ బిల్డప్ చేయడం, అది వాడు వాని పేరు ఎవరో తెలియదు, వాడు యాంకరా బ్రోకరా నాకు అర్థం కావట్లేదు. వాని ఆ పైన టెర్రస్ మీద అమ్మాయిలను తీసుకెళ్లి సమాజం 10 మంది తిరిగే సమాజంలోనే నువ్వు రౌడీజం చేస్తావా? నా కాళ్ళ ముక్కు ఎవరి కాళ్ళు ఎవరి ముక్కు ఎవర్రా భయ ముక్కేది. నేను ఎవరికి భయపడను నా లైఫ్ లో. అది ఎవరినైనా కూడా ఓల్డ్ సిటీలో అయితే చెప్తారు. ఎఫ్ఐఆర్ అయిందన్న తర్వాత కూడా ఆ వ్యక్తి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్ చెప్పేది, బహిరంగంగా చెప్తున్నాడు. అద్దాల వల్ల కొట్టింది నేనే. ఏమన్నా మంగ్లీ గాని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే ఇదేంటిది? శంకరాన్ని వచ్చి ఆపకపోతే మేము కొడుతుండని, శ్రీశైలం కాక ఆపుతున్నాడని, ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు ఇస్తావు? నీకు దమ్ము లేదా? వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు ఎందుకు ఇస్తావు? వాళ్ళు ఎందుకు భయ? నీకు కాదా? నీకు చేత కాదా? నువ్వు మాట్లాడి ఏదన్నా ఉంటే అందరి పేర్లు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీఎం మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నేను సూర్యభాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆయన చూస్తే గనక వీడియోస్ లో చూస్తే గనక కార్ ని డ్యామేజ్ చేయడము అండ్ ఇది జరుగుతుంది. అండ్ కొన్ని రోజుల క్రితం కూడా కొట్టడం చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఏం ఇష్యూస్ జరిగాయి? ఈ మొన్న రోల్ గోల్డ్, ఆ గోల్డ్, ఈ గోల్డ్ అనుకొని బయట వచ్చిన ఏదైతే ఉందో అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో ఎందుకు శత్రుత్వం వచ్చింది? అసలు ఏముంది? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య కాలంలో వచ్చిందా? ఇప్పుడు మన సూర్యభాయ్ని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే సూర్యభాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ బాయ్. ఫస్ట్ టైం మిమ్మల్ని గోల్డ్ లేకుండా చూస్తున్నాను సూర్యభాయ్. వేసుకున్నా కదా, శనివారం కదా. ఓకే, శనివారం రోజు ఉండేటోళ్ళు కదా, అదే ఏదైనా ఈవెంట్ ఉంటే అట్లా ఏదైనా ఉంటే వేసుకుంటాం కానీ. ఓకే, ఏంటి అసలు సూర్యభాయ్, అసలు ఏంటి అసలు ఇన్ని రోజులు మీరు కలిసి మెలిసి ఉన్నారు, ఎక్కడైనా ఫంక్షన్స్ కూడా వెళ్తే కూడా అన్నదమ్ముల్లాగా వెళ్ళడం జరిగింది. ఏంటిది కార్ డ్యామేజ్ జరగడం ఏంటిది? అసలు ఏమి ఇష్యూస్ ఉన్నాయి మీకు మధ్యలో? ఇష్యూస్ ఏం లేవు బ్రదర్, నాకు ఎవరితో కూడా పెద్ద ఇష్యూస్ ఏం లేవు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దగ్గర పోను. నా దగ్గర వచ్చినా కూడా నేను చూసి ఉన్నట్టు ఒక్కొక్కసారి వదిలేస్తుంటా. ఈ రోజు వాళ్ళు వచ్చి ఆ విజువల్స్ లో చూడడం జరిగింది. అండ్ బహిరంగంగా మీడియా పరంగానే అతను ఎవరైతే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ నిందితుడు ఎవరైతే వ్యక్తి ఉన్నాడు కదా, అతనే చెప్తున్నాడు డైరెక్ట్, అవును నేనే కారు అద్దాలు బ్రేక్ చేయించాను, నేనే వెళ్ళానని చెప్పి అంత బహిరంగంగా క్లిప్స్ లో ఒక్కొక్క క్లిప్స్ క్లుప్తంగా ఉన్నాయి, అన్ని మేము డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అది మేము చాలా మంది, అది చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది, అది చెప్పదలుచుకోలే. ప్రతి ఒక్కటి అతను మీడియాలో చెప్పడం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని. ఎందుకు అసలు ఎందుకు డ్యామేజ్ చేయాల్సింది? మీ మీద నాకు ఐడియా లేదు. ఇప్పుడు మీడియా పరంగా ఆయన ఏదో అంటాడు, మనం ఏదో అంటామండి, అది కామన్. దాన్ని మీడియా పరంగా మేము అక్కడనే వదిలేస్తాం గానీ దాన్ని పర్సనల్ గా తీసుకుంటే, మనది పర్సనల్ గా తీసుకున్నా కూడా మనకు వచ్చే ఫరక్ ఏం లేదు. ఉన్నవి లేనట్టు ఉన్నట్టు చెప్పడం ఇట్స్ నాట్ కరెక్ట్. నాకైతే మంచిగా అనిపించలేదు. మీరు ఇక్కడ ఏం ఘర్షణ పడ్డారు? అసలు ఎక్కడ కూడా ఘర్షణ లేదు. ఇప్పుడు ఆయన ఏదో అప్పుడు గోల్డ్ పరంగా ఆ వ్యక్తి ఏదో ఆ చిల్లరగాడు ఏదో సంథింగ్ అనడం జరిగింది. ఇక మనం కూడా అనడం, ఎందుకంటే మనల్ని అలా అన్నప్పుడు మనం ఎందుకు కూకుంటాం? ఎవడన్నా గానీ, నేను ఎవ్వరికి భయపడిన భయ్యా, వాడు ఎవడన్నా గానీ. ఇంకో విషయం, ఎవ్వరు వాళ్ళు కత్తిని నమ్ముకున్నారు, నేను పెన్నిని నమ్ముకున్నా. ఎంతసేపు చెప్పు, నీ ఇప్పుడు అంత మంచి సాఫ్ట్ లో ఆ కార్నర్ లో అలా ఉన్నాను నేను. ఎవరు దింపినా కూడా దిగుతుంది భయ్య కత్తి, ఎవరు దింపినా దిగుతుంది. కానీ మనకు వద్దు, ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, మనకు నాలెడ్జ్ ఉంది, మనం 10 మందికి సేవ చేస్తున్నాం, 10 మందిలో మంచి పేరు ఉంది, సోషల్ వర్కర్ అని మనకు పేరు ఉంది. అలాంటిది వాళ్ళు ఏదో రాంగ్ స్టెప్ తీసుకున్నారని మనము రాంగ్ స్టెప్ తీసుకుంటే అవసరం లేదు కదా. ఎవరో ఇప్పుడు మనం ఫేమస్ ఉన్నాం కాబట్టి మన పేరు వాడుకొని పైకి రావాలని చూస్తున్నారు అనమాట. అంతకుమించి ఏం లేదు భయ్య. అంతే కదా, ఇప్పుడు నావే కదా వైరల్ అవుతున్నాయి. టీవీ 9 అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు టీవీ 9 లో
అతనే కాల్ చేసి మరి TV9 కి వేయించాడంట. చెప్తున్నాడు కదా, నేను క్లిప్ ఇస్తాను మీరు తీసుకొని మీ TV9 లో వేయాలని చెప్పి. మరి TV9 వాళ్ళు డబ్బులు తీసుకున్నారే మరి, నాకైతే ఐడియా లేదు మరి. ఎందుకంటే లాట్ ఆఫ్ కాల్స్ నాకు చేస్తున్నారు, నేను ఎవరికైతే హెల్ప్ చేసా వాళ్ళకి చేస్తున్నారు. మరి TV9 వాళ్ళకి వాళ్ళకు ఉన్న అంటే TV9 లో అందరూ కాదు, కొంతమంది ఎవరైతే జర్నలిస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, మరి అతనికి తొత్తులా లేకపోతే ఏంటో మరి నాకైతే తెలియదు. మరి నాకు కాల్ చేసి మేము అతని వర్షన్ తీసుకున్నాం, మీ వర్షన్ చెప్పండి, ఏదో ఇట్లా అయిందంట. ఎప్పుడో 15-20 రోజుల కింద జరిగితే దాని మీద కేసు జరగడం జరిగింది, అన్ని అవుతున్నాయి. దాన్ని కావాలని నిన్న వేయించి, సరే ఇప్పుడు బహిరంగంగా మీరు వేయించారు, బహిరంగంగా మేము అటాక్ చేసామని చెప్తున్నారు, బహిరంగంగా మేము అద్దాలు వలగొట్టామని చెప్తున్నారు. దీనికి శిక్ష, దీనికి 100% దీన్ని తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కంపల్సరీ కాన్సన్ట్రేషన్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరే బయట పెట్టారు కాబట్టి ఇదంతా కఠిన చర్యలు తీసుకోవాలి. మీరు 20 రోజుల క్రితం జరిగిందన్నారు కదా, ఎక్కడికి వెళ్తుంటే ఎప్పుడు అటాక్ జరిగింది? ఎక్కడా లేదు బ్రదర్, మన ఆఫీస్ దగ్గరే. ఆఫీస్ ఇది ఆఫీస్ దగ్గర వచ్చేటప్పుడు మన కారద్దం బ్రేక్ చేయడం జరిగింది. ఒక అతను దిగుతున్నాయి, నేను సీసీ ఫోటోస్ లో చూసాను. నేను మొత్తం సీసీ ఫోటోస్ లో మొత్తం అన్ని ఉన్నాయి. అతను కార్ దిగుతున్నది, ఎవరెవరు వచ్చింది, ఏం సంగతి ఏం కదా, అందరి మీద కేసు ఫైల్ చేయాలి, అందరి మీద కేసు బుక్ చేయాలి. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ నేను స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరిని. ఎందుకంటే చాలా మంది నా ఫ్యాన్స్ కూడా అంటున్నారు, ఇప్పుడు అతను ఏదో బర్గర్ గా ఏదో బట్టలు ఇప్పి కొడతారని, గాడిద మీద అని, అవని ఇవని. మురిగా కుక్క కరుస్తుందా బాస్ ఎప్పుడైనా? నీకు దమ్ముంటే నీదేందో నువ్వు చూపి. ఎంతసేపు మన శంకరాన్ని వచ్చి ఆపకపోతే మేము కొడుతుండని, శ్రీశైలం కాక ఆపుతున్నాడని, ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు ఇస్తావు? నీకు దమ్ము లేదా? వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు ఎందుకు ఇస్తావు చెప్పు? వాళ్ళు ఎక్కడో పాపం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు భయ? నీకు కాదా? నీకు చేత కాదా? నువ్వు మాట్లాడి ఏదైనా ఉంటే అందరి పేర్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? మీరు ఇంతసేపు చెప్తాను కానీ పేరు ఎందుకు చెప్తలేరు వీడియోలో? బ్రదర్, మనం పేరు చెప్తే వాళ్ళు హైలైట్ అవుతారు, మన నోటి నుంచి ఆ పేరు వాళ్ళకంటే ఎందుకు ఏం అవసరం? ఎందుకు వాళ్ళని ఎందుకు హైలైట్ చేయాలి? మీకు ఎన్ని సంవత్సరాలు పరిచయం వాళ్ళు? బ్రదర్, గత 10 సంవత్సరాల నుంచి అందరం కలిసిమెలిసి ఉంటాం. మార్కెట్ లో అందరం ఒక కుటుంబం లాగానే భావిస్తాం. సరే, ఇప్పుడు ఇంతమంది గోల్డ్ మ్యాన్, రియల్ గోల్డ్ మ్యాన్, ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది పెద్ద పెద్ద గోల్డ్ మ్యాన్లు ఉన్నారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే రియల్ గోల్డ్ చేసే గోల్డ్ మ్యాన్లు వేరు. వాళ్ళు ఎవరు కూడా రాలే, వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు రియల్ గా గోల్డ్ చేసుకోవటోళ్ళు. నిన్న లేక మొన్న సరే సరే అంతమంది ఇప్పుడు గోల్డ్ మ్యాన్లు ఉన్నారు. ఎవరిది ఫేక్ అయితే నీకెందుకు, ఎవరిది ఏదైతే నీకెందుకు? నీదేదో నువ్వు చూసుకో. ఎంతసేపు వాళ్ళ మీద ఎందుకు బాస్? ఇవ్వ సరే, మరి అంతమంది నాకు ఎవరు నెగిటివ్ కాలేదే, మరి నీ ఒక్కరికే నీకు ఎందుకు నచ్చట్లేదు? మరి నాకు అర్థం కావట్లేదు. మరి నీ వెనక ఎవరు ఉన్నారు? సరే, ఎవరున్నా ఏం చేసే ఉంది బాస్? ఏం కాదు, ఎవరిదైనా పానం. ఇది మనకు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, వాస్తవంగా చెప్తున్నా. కానీ పోయేటప్పుడు మాత్రం పోయిన తర్వాత అరే ఇలాంటి వాడు ఒకడు ఉండేటోడు రా అని నా గురించి చెప్పుకుంటారు. ఇంతమందికి నేను హెల్ప్ చేస్తా, ఇంతమంది నా కోసం ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది ధర్నా చేస్తా అంటున్నారు, ఇంతమంది పోయి కంప్లైంట్ ఇస్తామంటున్నారు, అన్నకేమన్నా అయితే మేము ఉద్యమాలు చేస్తామంటున్నారు. అది సరిపోదా బాస్ అంతకన్నా? కానీ ఎందుకు అంటే ఇంతకు ముందు కలిసి మీరు ఫంక్షన్స్ కి వెళ్ళిన తర్వాత ఇది ఫేక్ గోల్డ్ అని తెలిసిన తర్వాతనే ఎక్కడ కూడా తెలియలేదు. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఫేక్ గోల్డ్ ఇది, రియల్ గోల్డ్ ఇది, ఐటీఐ దాడి జరగడం వల్ల ఇదే అప్పటి నుంచి మీ ఇష్యూస్ నడుస్తుంది. ఇంతకు ముందు ఏమైనా ఎక్కడ కూడా మీ ఇష్యూస్ లేవు? లేదు, ముందు కూడా ఒకసారి అతనే అన్నాడు కదా, అతనే అన్నాడు ఒకసారి ఫంక్షన్ లో అంబర్పై శంకరాన్ని ఆపితేనే నేను ఆగినా, లేంటే అప్పుడే నేను కొట్టనే పోతున్నా. కొట్టకపోయినా కొట్టేది ఉన్నా, మరి ఎందుకు ఆగినావు? వెనక నుంచి ఎందుకు పారిపోయినావు? పారిపోయింది ఆయన, చెప్పింది నాకు. అప్పుడు ఎందుకు వచ్చింది గొడవ మీ ఇద్దరు? జస్ట్ జనరల్ గా అంతే, తాగే నిశలో తాగితే మనం కింద మీద కనిపించదు కదా, ఎందుకు అట్లా? అందుకే ఇలాంటి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మనం సమాజంలో ఉన్నాము, మనం అడవిలో లేము, మనం ఇంకా 10 మందికి నేర్పించాలి మంచి. మనం సమాజం 10 మంది తిరిగే సమాజంలోనే నువ్వు రౌడీయిజం చేస్తావా? ఈ రౌడీయిజాన్ని ఎలా అయినా సరే అరికట్టాలి, 10 మందికి మంచి నేర్పించాలి. మనము నువ్వు రౌడీయిజం రౌడీ అని చెప్పుకొని తిరుగుతున్నావు, దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. సజ్జనార్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఇంకా నా వరకు వచ్చిందని కాదు, అయినా దీన్ని ఇంత పెద్దగా చేయాలని నాకు కూడా ఏం లేదు. అసలు నేను పిక్చర్ లైట్ నేను దీన్ని తీసుకునేది, కానీ బట్ వాళ్ళంతకు వాళ్ళే TV9 వాళ్ళకి ఫోన్ చేసి డెబిట్ అని చెప్పి అదని చెప్పి TV9 లో నేను ఒక వీడియో రిలీజ్ చేయించారంట. వాళ్ళే చెప్పారు నాకు, వీడియో ఎప్పుడో 15-20 రోజుల కింద జరిగితే దాన్ని నిన్న రిలీజ్ చేయించారు. కాబట్టి ఇప్పుడు అందరు నన్ను నా అభిమానులు ఎవరైతే ఉన్నారు కదా, ఇట్లా జరిగిందంటగా అని చెప్పి నన్ను అడగడం వల్ల నేను ఇవన్నీ ఏదని తప్ప, లేక నేను పెద్దగా వాళ్ళని హైలైట్ చేయదలుచుకోలేండి. అభిమానులు లేరు కదా, చూడండి కిందికి వెళ్ళి చూడండి ఇప్పుడు ఎంతమంది కింద ఉన్నారు, ఎంతమంది నా కోసం వచ్చారు. ఇప్పుడు మీరే ఇదంతా చూసి
మీరే ఈ సోషల్ మీడియా వేదికను చేసుకొని అతను ఇవన్నీ అన్నాడు కాబట్టి ఇదే సోషల్ మీడియా ద్వారానే మీరు వాళ్ళకు రిప్లై ఇవ్వాలి. సార్ 20 days నుంచి 20 days కంప్లీట్ ఇచ్చారా? మీకు ఇష్యూ జరిగింది కదా, అవును, కంప్లీట్ అవును. 20 days నుంచి ఏం యాక్షన్ ఎక్కడ? అవును, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. Okay. దాని తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు పెద్దగా. ఓకే. దాని ఇక వాళ్ళంతా వాళ్ళే దీన్ని నేను పైలవాను, నేను కొట్టినా, నేను అది చేశాను, నన్ను వాళ్ళ ఆపిర్రు, నా కాళ్ళ ముక్కు ఎవరి కాళ్ళు ఎవరి ముక్కు ఎవర్రా భయ ముక్కేది, అరే మా అయ్య మా అమ్మ కాళ్ళు తప్ప ఇప్పటిదాకా ఎవ్వని ముక్కలే. అర్థమవుతుందా? నేను కృష్ణనగర్ లో క్యారెక్టర్ చేసుకుంటున్నా, తిన్నేకి నాకు గతి లేదు. అరే బాబు ఇవాళ దినంలో నేను ఎంతో మందికి సేవ చేస్తున్నా, ఎంతో మందికి సాయం చేస్తున్నా, నా దమ్మేందో నాకు తెలుసు. సైలెంట్ గా ఉన్నానంటే వింటున్నావా, మనకు ఎక్కువ ఆ బిల్డప్ తెచ్చడం, బిల్డప్ మాటలు పెట్టడం ఇది మనకి ఇష్టం ఉండదు. ఏదన్నా సరే సైలెంట్ వేసుకొని వెళ్ళిపోతాను నేను పని. నేను పెన్ను నమ్ముకొని పోయా, పెన్ను నమ్ముకుని పోయా. నేను ఎంతసేపు చెప్పు, గన్ను పెట్టాలంటే చాకు పెట్టాలంటే ఎంతసేపు, మాకు అవసరం లేదు, అదంతా అవసరం లేదు సార్. నా ఎంబడి ఎవరు కూడా ఉండరు. ఎందుకు? ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిని 10 మందిని వేసుకొని ఎందుకు తిరగాలండి? నేను చెడ్డ వ్యక్తులు తిరుగుతారు 10-20 మందిని వేసుకొని, ఏమన్నా థ్రెడ్డింగ్ ఉంటదేమో, అది ఉంటదేమో, ఇది అంటుందేమో అని. మంచోని నాకేం అవసరము, నాకెవరు దుష్మన్లే లేరు, నాకేం అవసరం. నా గుండె ధైర్యంతో ఇంత పైకి వచ్చాను. నేను ఏదైనా ఉంటే నేను చేస్తా. నేను ఇది ఇష్యూ జరుగుతుంది కదా, మీకు ఎవరు సపోర్ట్ ఉన్నా? అంటే గోల్డ్ మ్యాన్ చాలా మంది ఉన్నారు కదా మనకి హైదరాబాద్. ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళకి అర్థమైపోయింది. చిల్లరగా ఎవరో వాళ్ళకు కూడా అర్థమైపోయింది క్లియర్ గా. ఎందుకంటే నేను ఇప్పుడు సరే 20 రోజులైంది ఇష్యూ అయ్యి, ఏ రోజన్నా ఇట్లా అయిందని చెప్పినాను నేను? అసలు తెలియదు. సరే ఆ వ్యక్తి గురించి ఎప్పుడన్నా నేను విమర్శించినానా? 20 రోజులు ఎప్పుడైనా విమర్శించినానా? లేదు. ఎందుకోసం? వద్దు పోయి లైట్ తీసుకున్నా నేను. కానీ అవతల వ్యక్తులు ఇంత జరిగిన తర్వాత కూడా విమర్శిస్తూ మీడియానే వేదికగా తీసుకొని అంత డైరెక్ట్ గా చెప్తున్నారంటే మేము మీడియా వాళ్ళే అతనికి సమాధానం చెప్పాలి. దీన్ని డిపార్ట్మెంట్ దాకా మీరే తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు ఏమి రెస్పాన్స్ ఇచ్చారు మీకు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరు. దాని తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదండి. తర్వాత వాళ్ళు కాల్ చేస్తున్నారు, నాకు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. అది ఏమైందో కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను దాన్ని పెద్దగా లాక్ చేయాలనుకోలేదు. ఇప్పుడు మీడియా దాకా ఇది అయింది కాబట్టి ఇప్పుడు 100% అయితే దీన్ని 100% నేను చేయకపోయినా నా అభిమానులు దీన్ని పెద్దగా చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు మా వ్యక్తికి ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, బహిరంగంగా అతను చెప్తున్నాడు, మాకు ఇట్లా జరిగిందని చెప్తున్నాడు. చెప్పినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారండి. ఓకే. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, చాలా మంది చేస్తున్నారు కదా. అండ్ ఇవాళ చాలా మంది మొన్న ఈ కార్యక్రమంలో అంటే మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మందికి రీసెంట్లీ నేను చూడడం జరిగింది, హ్యాండిక్యాప్ వాళ్ళకు కొంచెం ఏమంటారు గ్లాజరీస్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ పని ఎప్పటి నుంచి చేస్తుంటారు మీరు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తా. కానీ అదే ఇప్పుడు నేను అందరికి ఒకటే మంచి మాట చెప్తా భయ, ఈ పనికిరాని దాని మీద ఇవన్నీ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మన సొసైటీలో ఎంతో నీటి కొరత ఉంది, దాని తర్వాత తిండి కొరత ఉంది, ఎంతో మంది అనాథాలు బలవుతున్నారు. అలాంటి వాళ్ళకు మంచి చేసే దాని మీద యూజ్ చేసుకుంటే అందరం కలిసి చేసుకుంటే బాగుంటది కదా. ఇప్పుడు మాట్లాడి చిల్లరగాడు అనిపించుకోవడం కన్నా మాట్లాడకుండా నాలాగా ప్రొఫెషనల్ గా సైలెంట్ ఉంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మాట్లాడి చిల్లరగాడు అయింది ఎవరు? మీరు కామెంట్లు చదవండి ఒకసారి, మీరు దాన్ని ఓపెన్ చేసి చదవండి. ఎవరికి పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, ఎవరికి నెగిటివ్ ఉన్నాయి మీకే అర్థమవుతుంది. ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. అది వాని పేరు ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఇంకా ఏదైతే ఇప్పుడు ఇందాక వచ్చింది కాబట్టి ఇంకా ఏదైతే అది కానీ ఇక తగ్గేది లేదు. ఇక ఎందుకంటే నేను వద్దు 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 అన్నట్టు నేను సమాజంలో ఒక మంచి అదే విధంగా నేను వెళ్తున్నా. అలా వెళ్తున్నా నన్ను రెచ్చగొట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇదే చెప్తున్నా, నేను ఎవరికి భయపడను నా లైఫ్ లో. అది ఎవరినైనా కూడా ఓల్డ్ సిటీలో అయితే చెప్తారు. అండ్ ఇంకో విషయం, కాలు ముక్కిండు బట్టలు అరే చేసి అది వేరుంటారు. నా కోసం అభిమానులు ఆయన బట్టలు ఇప్పి కొట్టు, తర్వాత విషయం నువ్వు కనిపిస్తే బట్టలు ఇప్పి మరీ కొడతామని చెప్పి వీడియోలు పెడుతున్నారు. నేను చెప్పా వద్దురా నాయన. అందుకే ఇప్పుడు నేను రెస్పాండ్ అవ్వడానికి ఏంది కారణం అంటే నా వల్ల నా వెల్ విషర్స్ వాళ్ళు ప్రాబ్లం లో పడొద్దు, ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఇప్పుడు బయట పెడుతున్నా. నా వల్ల ఎవరు కూడా గలీజ్ గా స్పందించకుండా, మీ క్యారెక్టర్ ని మీరు లాజ్ చేసుకోకుండా మీరు మంచిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను వద్దు వాళ్ళు ఏదో బురదలో కాలేసారని చెప్పి మనం కూడా అలా చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకే అభిమానులకు అందరికీ చెప్తున్నా. చివరిలో లాస్ట్ లో మీకు చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోమంటున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇక దీనికి సమాధానం చట్టమే 100% చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇష్యూ బహిరంగంగా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మేమే అటాక్ చేయించాము, మేమే బ్రేక్ చేయించాము, మేమే ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళే అన్ని క్లిప్లన్నీ ఉన్నాయి బహిరంగంగా వాళ్ళంతా చెప్పినప్పుడు. ఇప్పుడు కూడా దాన్ని విధంగా ఒక్కసారి ఉన్నాయి, చాలా ఉన్నాయండి అందులో ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా మీరు కొడితే వచ్చేస్తాయండి.
మీరు కొట్టినా కూడా వచ్చేస్తాయి. వాళ్ళే ఎలాంటి శిక్ష పడాలి అటాక్ చేయించింది నేనే అని చెప్తున్నాడు, గ్లాసులు బలగొట్టింది నేనే అని చెప్తున్నాడు, థ్రెడ్డింగ్ చేయించింది కూడా నేనే అని చెప్తున్నాడు. ఇంత డైరెక్ట్ గా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అతను చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ మేల్కోకపోతే ఇంకా సామాన్య ప్రజల కోసం ఏం మేల్కుంటుందండి డిపార్ట్మెంట్? సామాన్య మనుషులకు ఏడ న్యాయం జరుగుతుంది చెప్పండి? నాలాంటి వ్యక్తికే ఇలా జరిగినప్పుడు సామాన్య మనుషుల పరిస్థితి ఏంది? కానీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎమ్మడే పిలవాలి కదా, పిలిచేసి ఇద్దరికి చెప్పాలి, కౌన్సిలింగ్ అన్న ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక విషయం చెప్పాలి కదా. అది ఎందుకు అయితే లేదు ముందు? అది ఏమో అండి, నాకు కూడా తెలియదు. అండ్ ఇంకో విషయం, సరే ఎఫ్ఐఆర్ అయిందన్న తర్వాత కూడా ఆ వ్యక్తి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్ చెప్పేసి బహిరంగంగా చెప్తున్నాడు. మరి అది చూడాలి. తన ధైర్యమా లేకుంటే నాకు కూడా అది అర్థం కావట్లేదండి. అంటే ఓకే ఇలా జరిగింది కదా, అయినా సరే మనోడు కామ్ గా ఊకున్నాడు, ఏముంటుందిలే అని అనుకోండొచ్చు. నేను ఇందాక చెప్పా కదా, నీ గన్నుకు విలువ ఇవ్వనండి, పెన్నుకు విలువ ఇస్తా. కత్తికి విలువ ఇవ్వను, నేను పెన్నుకు విలువ ఇస్తా. ఈ కారణంలో ఇలా వెళ్తాం మనం నీట్ గా. ఇంకా అలా వెళ్లాల్సిన రోజులు తీసుకొస్తున్నారు మరి వాళ్ళు. అది ఎందుకు అయినా వెళ్ళాల్సిన అవసరం లేదు. మా మిత్రులు ఉన్నారు, మీ మీడియా మిత్రులు ఉన్నారు నాకు తోడుగా, అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా ఫర్దర్ గా ఇంకా పెద్ద మేము వెళ్ళి ఇంకా చేయాల్సి ఉంటుంది. అది ఇంకా మీరే చూపించాలి మీడియా పరంగా. లాస్ట్ క్వశ్చన్, మీదంతా రోల్ గోల్డ్ అనే టాక్ వస్తుంది, ప్రతి దాంట్లో చూసినా కూడా వస్తుంది. దీని మీద క్లారిటీ ఏం చెప్తారా? గోల్డ్ అనేది పెద్ద అది ముచ్చటే కాదు భయ్యా. ఒక చిన్న వాట అందరు కూడా అదే అంటున్నారు. కానీ ఒక విషయం, టీవీ నైన్ వేదికగా ఎవరైతే ఆ వ్యక్తి తీసుకొచ్చాడు కదా, ఆ వ్యక్తి టీవీ నైన్ అతనే తీసుకొచ్చాడు. ఫస్ట్ అతను ఏమంటున్నాడు, ఓకే దీంట్లో 2 తులాలు దాంట్లో 5 తులాలు అన్నది క్లియర్ గా మెన్షన్ చేసి మరి ఉంది. అందులో మీరు చూసారో లేదు, ఆయన హిసాబ్తోనే దాంట్లో 8 తులాలు 10 తులాలు 10 తులాలు ఉంది. ఇంకో విషయం, దీనికి గిరువు పెట్టాలి, ఎవరైనా బుత్తుట్లో పెట్టాలి, ఎందుకు పెడతారని చేపించుకున్నారు. మాకేం అవసరం భయ్? అంటే గిరివే పెట్టుకునేటప్పుడు పనికి రాదంట. అసలు మేము పెడతామో పెట్టామో నీకెందుకు భయ్ నొప్పి? ఒక మాట పెట్టినప్పుడు నువ్వు రా ఎవరన్నా తీసుకొని, మేము పెట్టినప్పుడు ఎవరన్నా తీసుకొని నీకు వచ్చే నొప్పి ఏంది భయ? నాకు అర్థం కాగలుగుతాను. నీకేం నొప్పి భయ అసలు? నీ ప్రాబ్లం ఏంది అసలు? నీ సమస్య ఏంది భయ? నాకు అర్థం కావట్లేదు. సమస్య ఏంది భయ? ఏదైనా సమస్య ఉంటే ఏదో చెప్పు. నీ సమస్య ఇదేంది? ఇది చిన్నపిల్లగాళ్ళ లెక్క వచ్చే దాంట్లో వీడియో క్లిప్పుల్లో ఉన్నాయి. రావడం ఏంది ఇదే రౌడీజాలు వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. మన సజ్జనార్ గారు వచ్చిన తర్వాత రౌడీలను అందరినీ అంతం చేసేసారు. రౌడీజం లేదు ఇప్పుడు, అంతా ఇక్కడ మంచితనానికి మాత్రమే ప్లేస్ ఉంది. సజ్జనార్ గారిని కన్సల్ట్ అయ్యారా? కాల్ చేసి? లేదండి, లేదు. నేను ఇప్పుడు అది తర్వాత విషయం అండి. మీ మీడియా ద్వారా మీరే ముందుకు తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఫర్దర్ గా అతనే బహిరంగంగా చెప్తున్నాడు, థ్రెడింగ్ చేయించింది నేనే, అద్దాల వల్ల కొట్టింది నేనే. ఇవన్నీ అతను అంత బహిరంగంగా చెప్పేటప్పుడు మీ మీడియా వాళ్ళు సజ్జనార్ గారి దాకా ఎలా పోయేలా చేస్తారో ఇంకా మీ చేతుల్లో. అన్న ఒక డౌట్, ఇప్పుడు మొత్తం హాట్ కేక్ మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంగ్లీ గారి విషయమే నడుస్తుంది. ఇప్పుడు మధ్యలో మీద వచ్చింది, మీరు ఏమైనా మంగ్లీ గారిని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా లేకుంటే ఇదేంటిది? అట్లా ఏం లేదు భయ. నేను మంగ్లీ గారి గురించి నాకు పూర్తి ఎవిడెన్స్ నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడు నా ఇష్యూ నడుస్తుంది కాబట్టి నేను మంగ్లీ గారి గురించి మాట్లాడక గానీ, లేదంటే బాధితులు అంటున్నారు బాధితుల తరపు నుంచి మాట్లాడక గానీ ఇది కరెక్ట్ వేదిక కాదు. ఒకవేళ ఆ సందర్భం వస్తే నేను ఆ రోజు 100% మాట్లాడతాను. మొన్న మీకు హెల్ప్ చేశారు కదా, మీరు మొన్న చేశారు కదా సైకిల్స్ గానీ, వాళ్ళు మీకు ఏ రకంగా మద్దతు చేస్తారు? అందరూ కింద అందరు వాళ్ళే ఉన్నారు, అందరు వచ్చారు, రెడీగా ఉన్నారు కింద అందరూ. వాళ్ళు ఏమంటున్నారు స్పందించడానికి? మీరు వాళ్ళని అడిగి మీరే తెలుసుకోండి. అంటే విన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా హెల్ప్ చేసిన. అందుకే ఇది మీరు వాళ్ళనే అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.